మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం పరిధిలోని పడాలపల్లి గ్రామంలో విషాదం జరిగింది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటున్న టైంలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. పిల్లలందరూ చెట్టు కిందకు వెళ్ళగా పిడుగు పడింది. దీంతో ప్రసాద్, యశ్వంతులు అక్కడికక్కడే చనిపోగా కిరణ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎండ పోసుకొని ఒడ్డు నూకుతున్నా. ఒడ్డు నూకి కవర్ కప్పుకునే లోపల వర్షం పడది. వర్షం పడగానే ఆ వర్షం వచ్చిందనేసి లోపలికి వెళ్ళిపోయేసరికల్లా ఇక్కడ ఉన్న పిల్లలకి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు నా ఇంటి దిగి వచ్చారు. నేను అప్పటికి డోర్ తీసి ఏమరా ఇట్లా చేస్తున్న సరికల్లా బావ ఇట్లా ముగ్గురు పిల్లలు పడిపోయాడా, కొట్టుకుంటున్నాడు. ఒకడు ముగ్గురు పడిపోయారు అనేసరికల్లా అదే వర్షంలో నేను ఇక్కడికి వచ్చేసరికల్లా యశ్వంత్ అనే పిల్లగాడు కింద ఉన్నాడు. తర్వాత ఇద్దరు పిల్లలేమో మీద ఉన్నారు. ఇద్దరు పిల్లలు యశ్వంత్ అని కింద చూసేసరికి వాడు పడిపోయాడు. ఇంకో పిల్లగాడు మీద కొట్టుకుంటున్నాడు. ఆ పిల్లగాడిని చూసి కొంచెం ఆ నోట్లకి వెళ్ళి బుర్ర తీసేసేసరికల్లా ఇంకో పిల్లగాడు కొట్టుకున్నాడు. ఆ పిల్లగాడికి విన్నాం. ఇద్దరు పిల్లలు ఆల్రెడీ కంప్లీట్ డెడ్ ఎండ్లో ఉన్నారు. ఇంకో పిల్లగాడు కొట్టుకుంటాడు. మాంసెక్కి ఉంది. పిల్లలు ఆడుకుంటూ పోయి పనుల కోసం పోయారు. ఆ వర్షం పడి చూసి చెట్టు మీద వరకు పిడుగు పడ్డాయి కదా. ముగ్గురు పిల్లలు స్పాట్ ఆడిని పిల్లాడు ఇంకో పిల్లగాడు కొట్టుకుంటే అటో తీసుకుని వచ్చింది. ఇంకో బాబు ఇప్పుడు తీసుకుని వచ్చింది. ఇంకో బాబు మంచిగా. రోజు తూఫ్రాన్ మండలంలోని పడాలపల్లి గ్రామంలో దాదాపు 3:30 సమయంలో ఈ పడాలపల్లి గ్రామానికి చెందిన చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్న సమయంలో సడన్గా వర్షం రాగా వాళ్ళు చెట్టు కింద మామిడి పండ్లు ఏరుకుందామని వెళ్ళగా పిడుగు పాటుకు గురై ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో చేర్పించగా